సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే ఈ మూవీ ఇట్స్ నాట్ అబౌట్ ప్రభాస్, ఇట్స్ అబౌట్ విష్ణు గారిది, అంటే కన్నప్ప గారిది. సో ప్రభాస్ గారికి మనం ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ మూవీలో. సో ఆయన ఆ ఇచ్చిన రోల్కి బాగా అనిపించింది నాకు. ఎక్కడ తగ్గారు ప్రభాస్ గారు అని అనిపించలేదు. చాలా ఎలివేషన్ షాట్స్, ప్రభాస్ గారు ఎంట్రీకి మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మొత్తం అంటే భక్తి అంటే ఇప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి. భక్తి అంటే ఎవరు చూడరు, ఎవరు రారు యూత్ వాళ్ళు అంత భక్తి పెట్టేస్తే. కానీ కొంచెం పెట్టచ్చు ఫస్ట్ హాఫ్లో కూడా, అంత పెట్టలేదు. సెకండ్ హాఫ్లో బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సటిల్ ఉంది క్లైమాక్స్లో, చాలా బాగుంది. కన్నప్ప టైటిల్ పెట్టారు కదా, అతనికి చైనా కన్నప్ప గురించి బాగా చూపించారు. ఇంకా బాగా చూపించచ్చు. కానీ వాళ్ళు ఎక్కడ అనిపించిందంటే భక్తుడి కింద మారుతాడు కదా, అది ఓన్లీ సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవరే చూపిస్తారు. అది కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీరు టైటిల్ జస్టిఫికేషన్ కోసం అడిగారు కాబట్టి చెప్తాను. లాస్ట్ 30 minutesకే జస్టిఫైడ్. మిగతాదంతా ఫైట్స్ కానీ, ఆ తెగలు ఉంటాయి, చాలా తెగలు, వాటి మధ్య గొడవలు కానీ అవన్నీ అన్నెసరీ అనిపి స్టోరీ పెద్దగా యాడ్ అవ్వలేదు. అదొక్కటే మైనస్. కన్నప్ప ఎక్కడ చూసినా సరే కన్నప్ప మేనియానే కనబడుతుంది. అసలు ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్లోని ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక నాస్తికుడికి ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది. అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు, దానికి అంటరానితనం ఉండదు. దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగానే కాకుండా ఒక వారియర్గా కూడా, ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు సీన్లు తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 hour మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 hour సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా 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 హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, మాటలు రావట్లేదు. ఎలా ఉంది? ఇప్పుడు సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళల్లో మీకు ఎవరిది నచ్చింది? నాకు ఇంతమంది సెలబ్రిటీస్ మధ్యలో ఒక చిన్న పాత్ర రావడం చాలా ఆనందంగా ఉంది. మాటలు అసలు ఆనందంతో. క్యారెక్టర్ ఉందన్నారు కదా, ఎంత 2 minutes ఉంది. నేను ఒక చిన్న బిట్ చేశాను, దొర అని చెప్పడము బేసికల్గా. సో చాలా చిన్న బిట్, ఆల్మోస్ట్ 2 months ఉన్నాము అక్కడ. ఇది చాలా మంచి మూవీ అండి. 8 years నుంచి 80 years వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలకి, పిల్లలకి ఆధ్యాత్మికము, కొంచెమైనా డివోషనల్, స్పిరిచువల్ లైఫ్లో ఇవన్నీ రావాలి అన్నప్పుడు ఇలాంటి మూవీస్ రావాలి. సో మోహన్ బాబు గారికి, విష్ణు గారికి నేను ఇలాంటి మూవీస్ ఇంకా చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను. పిక్చర్ చాలా బాగున్నది. అంత సీనియర్ యాక్టర్స్ ఉన్నందుకు ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, మంచిగా ఉంది. ఇది ఈ జనరేషన్ కాక ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చూడవలసినగా ఉన్నది పిక్చర్. అండ్ ఎండింగ్ వాజ్ వెరీ గుడ్. హైలైట్ ఎవరు అనిపించారు? ప్రభాస్. అంటే విష్ణు గారి సినిమా కదా, మరి విష్ణు గారు హైలైట్ అవ్వలేదు అయ్యారు. అందరూ ప్రభాస్ గారి గురించే చెప్తున్నారు, విష్ణు గారి గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఎండింగ్లో విష్ణు గారు అందరినీ డామినేట్ చేశారంట. యా బాగుంది. హైలైట్ ఎలా చెప్తారు సినిమా? యా మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని అంటున్నారు. బోరింగ్ బాగుందండి. ఏం నచ్చింది మూవీలో మీకు? మూవీలో అంటే సెకండ్ హాఫ్ బాగుందండి. చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు కదా. అవునండి. అంటే అందరిలో ఎవరు మీకు బాగా యాక్టింగ్ చేశారండి? లేదండి, ప్రతి ఒక్క సెలబ్రిటీ వాళ్ళ క్యారెక్టర్ని బాగా చేశారు. అంటే ప్రభాస్ వచ్చినప్పుడు ఒక ప్రభంజనం అనేది ఉంది హాల్లో అన్నారు. తప్పకుండా ఉంటుందండి, ప్రభాస్ కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత స్టోరీ ఇంకొంచెం హైప్కి వెళ్ళింది అలా. ఇంకా ఏం నచ్చింది మ్యూజిక్ పరంగా? మ్యూజిక్ బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి. అతను మన డైరెక్టర్ కాకపోయినా కూడా
ట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారండి, అది మనం ఏం చెప్పలేము. వాళ్ళని అడగాలి ఎందుకు ట్రోల్ చేస్తున్నారని. మేమైతే బాగుంది, మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాం, చూసాం, బాగుందండి, చూడొచ్చు ఫ్యామిలీ అంతా. అంటే మూవీలో ఏమన్నా వెళ్తీ ఉంది అని ఏమన్నా అనిపించిందా ఏదన్నా? లేదండి, అలాంటిదేం లేదు. భక్త కన్నప్ప స్టోరీ అంటే ఏంటి అని చాలా మందికి తెలియదు. మనకు శ్రీకాళహస్తి గురించి తెలియదు. మన రుద్ర క్యారెక్టర్ చాలా బాగుందండి. నేను మూవీ కోసం వచ్చానండి. చాలా బాగుందండి. సూపర్ 100%. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఓకే. ఫైట్ సీన్స్ ఉన్నాయా? ఫైట్స్ బాగున్నాయి. నాకు భక్తి నచ్చిందండి అందులో. ఈ జనరేషన్ వాళ్ళకు భక్తి అవసరం లేదు. మళ్ళీ ఆడియన్స్ రావచ్చు, అన్ని ఏజ్ వాళ్ళు ఆడియన్స్ అనేవాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళే రావచ్చు, అందరు రావచ్చు.